शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मार्चितशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेष्यजाढ्यापः. దాదాపు 2.5 ఏళ్ళు పనిచేయడం జరిగింది యాజ్ అ రేడియో జాకీ. దాదాపు 75 దేశాల్లో ఆన్లైన్ రేడియో ఇది ప్రతి అనునిత్యం వినిపిస్తూ ఉంటుంది. సో పినాకిని మీడియా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయము సరే సుపరిచితస్తులకు అవసరం లేదు కానివ్వండి, తెలియని వాళ్ళ గురించి అయితే తెలుసుకోవాలి మనము. సో కళల ద్వారా మనలోని అలసత్వాన్ని పోగొట్టుకొని నూతన ఉత్సాహంతో పనిచేస్తూ అభివృద్ధిని సాధిస్తాం. అదిగో అలాంటి ప్రగతి పథంలో నడిచేవారి మానసిక ఆనందం కోసం వాళ్ళని కళలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయడానికే మా పినాకిని సంస్థ ఆవిర్భవించింది. ఇది స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకి విజ్ఞానం అందించాలన్నది ఈ సంస్థ యొక్క లక్ష్యం. మా పినాకిని ఆవిర్భవించి ఇప్పటికీ 8 వసంతాలు అయినాయి. దినదిన ప్రవర్ధమానంగా ఇప్పుడు 8వ వసంతంలోకి అడుగు పెడుతుంది. దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్సులు. నేషనల్ బుక్ ట్రస్ట్ హౌస్లో ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు మరెందరో ప్రముఖుల సమక్షంలో మొదలయ్యి అందరి యొక్క ఆదరాభిమానాలను మన యొక్క సంస్థ పొందింది. ధార్మిక విషయాలపై మా సంస్థ వెబ్సైట్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేయడం, దాన్ని అందరూ ఆరాధించడము, ఆదరించడము ఇది చాలా గొప్ప విషయం. కేవలం ధార్మిక విషయాలేనా అంటే ధార్మిక విషయాలు మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ దీంట్లో దొరుకుతుంది, న్యాయపరమైన విషయాలు దొరుకుతాయి, గుళ్ళు గోపురాల గురించి తెలుసుకుంటాం. దీంట్లో విజ్ఞానం, వైజ్ఞానిక సంహిత నుంచి విషయాలు ఇలాంటివి ఎన్నెన్నో మనము మన పినాకిని మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. సో కథలు, కవితలు, సినిమా వార్తలు, పుస్తక సమీక్షలలో కూడా సంబంధించిన విషయాలన్నీ కూడా మన పాఠకులకు కానివ్వండి, శ్రోతలకు, వీక్షకులు అందరికీ కూడా పినాకిని మీడియా అందిస్తూ వచ్చింది. సో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకి చంద్రునికో నూలుపోగు అవార్డుతో ప్రతి సంవత్సరం సత్కరిస్తున్నాము. ప్రపంచంలో ప్రతి మూలన ప్రతి ఒక్కరు ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు, కానీ గుర్తించేవారు ఎందరు? చాలా తక్కువ మంది. కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది మన ఏరియాలో పలానా ఆయన ఉన్నాడు. మరి ఆయన గుర్తింపు కేవలం మన గల్లీ వరకే ఉంటుంది, కానీ ఢిల్లీ వరకు కూడా తెలియాలి కదా. ఈరోజు ప్రతి ఒక్కరు పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్నారంటే వాళ్ళకి ఆ గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడము, పెద్ద మనుషులు సత్కారం చేయడం వచ్చింది. కాబట్టి ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసే ముందు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక యాంకర్ వచ్చి మాట్లాడుకుంటూ వెళ్తాడు, కొంతసేపటికి జనాలు బోర్ అవుతుంటారు, కొంతసేపు విశిష్ట అతిథులు వచ్చి మాట్లాడుతుంటారు, కొంతసేపటికి బోర్ అవుతుంటారు. కాబట్టి ముందుగా మనం చతుర్వేద అఖిల్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాము. వారిచే మృదంగ ప్రదర్శన ఉంటుంది. వారితో పాటు వేముల రాజేశ్వరరావు గారు, మీరు కూడా రావాలి వేదిక పైకి. సీరియల్స్కి అదేవిధంగా సినిమాలకు వీరు డ్రోన్ కెమెరా తోటి షూటింగ్ అనేది చేసేవాళ్ళు. ప్రముఖుల ఈవెంట్కి కూడా వీరినే పిలుచుకుంటారు. హైదరాబాద్లో, తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వీరికి చాలా గొప్ప పేరు ఉంది యాజ్ అ డ్రోన్ ఆర్టిస్ట్. వీరు జర్నలిస్ట్గా కూడా చేశారు.
ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాలన్నా మన ముందుగా ఆ గణనాథుని స్మరించుకొని మనం ముందుకెళ్తే మనకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనకు శుభం చేకూరుతుందనే ఉద్దేశంతో ఒక చిన్న గీతంతో మనం ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైందని మాకు వాళ్ళు చెప్తున్నారు. ఓ జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. జయ పార్వతీ తనయ జయ విఘ్నరాయ జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. మూసిక వాహన ముల్లుక పూజిత మూసిక వాహన ముల్లుక పూజిత విఘ్నాలు తొలగించే విజయ ప్రదాత. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. జయములను సగే శుభదాయక. భక్తజన రక్షక శిష్ట జన పాలక దీన బాంధవా అమ్ము దీవించరావా. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. గణముల నాయక నీ మహిమెరుగక గణముల నాయక నీ మహిమెరుగక. షణ్ముఖుడు నీతో పందెము కాయగా షణ్ముఖుడు నీతో పందెము కాయగా. సర్వధర్మములు హృదిలో నిలపి సర్వధర్మములు హృదిలో నిలపి షణ్ముఖుని గెలిచిన బుద్ధిశాలివే. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. అనిలో గండి పురమున వెలసిన ఓ విఘ్నరాయ నిన్ను పూజింతుము. యశస్విని భజన సంగమునకు అండగా ఉండి కాపాడరావా. జయ గణనాయక వినాయక జయములను సగే శుభదాయక. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గజానన మహారాజ్ కి, బోలో ఏకదంకటి ప్రదర్శన మనం మాత్రము ఆస్వాదించాము. మరి ఆస్వాదించినప్పుడు దానికి తగ్గట్టు మనము చాలా సంతోషం, చాలా తొందరగా అర్థం చేసుకున్నారు అందరూ. చాలా ఎందుకంటే ఏ ఒక్క ప్రోగ్రాం చేసినప్పటికీ గణనాథుడితోటే మొదలవుతుంది. అదేవిధంగా వీరు కూడా గణనాథుని పాట అందుకొని మృదంగాన్ని కూడా ఇక్కడ వాయించడం జరిగింది. ఇప్పుడు కూచిబొడ్ల నరసింహమూర్తి గారి ప్రవచనం ఉంటుంది. అయ్యా దయచేసి మీరు స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాము. కనుక ఇప్పుడు అత్యంత అద్భుతమైన ఘట్టాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశవృక్షాన్ని ఈరోజు మనం దానితో ప్రారంభించుకొని కథాఘట్టాన్ని మనం చెప్పుకుందాం. శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి రామాయణాన్ని బట్టి 39 తరాల వాళ్ళు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అందులో బ్రహ్మగారు దగ్గర నుంచి శ్రీరామచంద్రమూర్తి వరకు 39 తరాల వాళ్ళు ఉన్నారు. బ్రహ్మ కొడుకు మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుని కొడుకు సూర్యుడు, సూర్యుని కొడుకు మనువు కొడుకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కొడుకు వికుక్షి కొడుకు బాణుడు, బాణుని కొడుకు అనరణ్యుని కొడుకు పృథువు కొడుకు త్రిశంకుడు,
త్రిశంకని కొడుకు దుందుమారుడు, దుందుమారుడు కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుని కొడుకు అస్తుడు, అస్తుని కొడుకు సగరుడు, సగరుని కొడుకు అసమంజసుడు, అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుని కొడుకు కకుస్సుడు, కకుస్సుని కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కొడుకు శంకనుడు, శంకనుని కొడుకు సుదర్శనుడు, సుదర్శనుని కొడుకు అగ్నివన్నుడు, అగ్నివన్నుని కొడుకు శ్రీగ్రవేదుడు, శ్రీగ్రవేదుని కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిక్షకుడు, ప్రశిక్షకుని కొడుకు అంబరీషుడు, అంబరీషుని కొడుకు నౌషుడు, నౌషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుని కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుని కొడుకు రాముడు. ఇలా 39 తరాల వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇందులో ఇక్ష్వాకు చక్రవర్తి 6వ తరం వాడు, మనువు 5వ తరం వాడు. ఆ మనువు కాలంలోనే మనకి అయోధ్య నగరం ఆయన సంకల్పంతో ఏర్పడినటువంటిది ఈ యొక్క అయోధ్య నగరం. ఇక్ష్వాకు చక్రవర్తి 6వ తరం వాడు, 10వ తరం వాడు అనరణ్యుడు. ఆ అనరణ్యుడి కాలంలోనే రావణాసురుడు ఒకసారి ఆయనకి కనిపిస్తే ఆయన మా ఇక్ష్వాకుల వంశస్థుల చేతిలోనే నువ్వు మరణిస్తావు అని ఆయన శపించాడు. మళ్ళీ 39వ తరం వాడు శ్రీరామచంద్రమూర్తి వచ్చేంత వరకు కూడా ఆయన మరణించడం జరగలేదు. అంటే ఆయన ఎంత వయసు ఉంటుందో ఆ రావణాసురుడికి మనం గుర్తు చేసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మకి ఎంత వయస్సో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా 14వ తరం వాడు మనకి మాంధాత. మాంధాత కూడా గొప్ప చక్రవర్తి. ఆయన దేవతల తరఫున యుద్ధంలో నిలబడి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు. ఇక్ష్వాకు చక్రవర్తి కానీ మాంధాత కానీ వీళ్ళిద్దరూ కూడా దక్షారామ క్షేత్రానికి వెళ్ళి అనేక బంగారు ఆభరణాలని వాళ్ళకి బహూకరించారు ఆ కాలంలోనే. అంతేకాదు మనకి 19వ తరం వాడు సగర చక్రవర్తి, 23వ తరం వాడు మనకి భగీరథుడు. ఈ భగీరథుడి కాలంలోనే మనకి గంగాదేవి ఉద్భవించింది. అంతకుముందు గంగా నది అనేది కాశీ పట్టణంలో లేనే లేదు. 23వ చక్రవర్తి భగీరథుడు ఆయన తీసుకొని వచ్చాడు. ఆ భగీరథుడి తర్వాత మనకి 25వ చక్రవర్తి రఘువు. రఘువంశం అని కాళిదాసు మహాకవి చెప్తూ ఉంటారు ఆ రఘువు గురించి. 33వ తరం వాడు అంబరీషుడు, 35వ తరం వాడు యయాతి చక్రవర్తి, 39వ తరం వాడు శ్రీరామచంద్రమూర్తి. మొన్న మనకి 22వ తారీఖున మన ప్రీతమ ప్రధానమంత్రి అయోధ్య నగరంలో మనకి బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు. ఆ సందర్భంలో 500 సంవత్సరముల తర్వాత మనం ఇన్నాళ్ళకి మన కళ్ళారా ఆ యొక్క త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా ఉన్నారో ఆ బాలరాముణ్ణి మనం చూసుకునే భాగ్యాన్ని మనకి ప్రీతమ ప్రధానమంత్రి మనకి కలిగించారు. ఈ యొక్క ప్రధానమంత్రి గురించి కూడా 1-2 నిమిషాలు నేను చెప్తాను, కనుక శ్రద్ధగా దీనిని కూడా వినండి. శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నా అంశతో ఇంద్రశబ్దంతో కూడినటువంటి వాడు, ఇంద్రశబ్దంతో కూడినటువంటి వాడు, బ్రహ్మచారి అయినటువంటి వాడు, ధర్మాత్ముడు. కలియుగం ప్రారంభమైన 5000 సంవత్సరములకు ఈ యొక్క భారతావనిని పరిపాలిస్తాడు. ఆయనే నరేంద్రుడు. ఇది నా సొంత కవిత్వంగా చెప్పటం కాదు. భవిష్య పురాణంలో నాడీ శాస్త్రములో చెప్పబడినది. వ్యాస మహర్షుల వారు 5000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సంగతిని దానిలో వివరించారు. ఈయన తర్వాత ఎవరు పరిపాలిస్తారు? యోగులు పరిపాలిస్తారు. ఆ యోగులు పరిపాలిస్తారు. ఇప్పుడిప్పుడే మనకి కురుక్షేత్రంలో మనకి సరస్వతీ నది బయటికి వస్తున్నది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో 1 కిలోమీటర్ మేర మనకి సరస్వతి నది మనకి కనిపిస్తున్నది. అది పూర్తిగా బయటికి రావాలంటే, గంగా ప్రవాహంలాగా బయటికి రావాలంటే ఈ యొక్క ఇంద్రశబ్దంతో కూడినటువంటి వాడు ఇంకొక 10 సంవత్సరముల కాటి పరిపాలన చెయ్యాలి. ఆయన తర్వాత ఆయన పరంపరంగా యోగులు పరిపాలిస్తారు. 28 రాష్ట్రాల కుటుంబీకుల పాలన కాదు, విదేశీ బ్రహ్మచారి కాదు. అట్లా ఆ విధంగా మనకి భవిష్య పురాణంలో నాడీ శాస్త్రంలో 5000 సంవత్సరాల క్రితమే వ్యాస మహర్షుల వారు వ్రాసి ఉన్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గురించి మనము చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వీక్షణంగా
ఒక కథని మనం చెప్పుకుందాం. కాలం ఎక్కువ లేదు కనుక దాన్ని క్లుప్తంగా మనం చెప్పుకోవలసి వస్తుంది. అది యొక్క సంగతిని మనం చెప్పుకుందాం. మనకి మొట్టమొదట పంచముఖ బ్రహ్మగారు ఉండేవాళ్ళు. చతుర్ముఖ బ్రహ్మగారు లేరు అప్పటికి. ఇంకా పంచముఖ బ్రహ్మగారు ఉండేవాళ్ళు. ఆయన అప్పుడప్పుడే సృష్టి చేస్తున్నాడు. ఆ సృష్టి చేస్తున్నప్పుడు కొంతమంది దేవతలను, కొంతమంది మానవులను, కొంతమంది జీవరాశులను సృష్టిస్తున్నాడు. పూర్తిగా ఇంకా మొదలు కాల ఆ కృతయుగంలో ఈ యొక్క ఆవిర్భావం ఏ విధంగా ఉన్నది, ఈ జనులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉన్నదని పరిశీలించడానికని ఆయన హంసవాహనానికి అన్ని దిక్కులకి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకునేసరికి అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడమైన పవళించి ఉండగా అక్కడ నవశక్తులు ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి. సనక సనందరాది మహర్షులు అందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి ఈయన మనకి బ్రహ్మగారు హంసవాహనం మీద ఉన్నాడు. యాయ్ లేచి నిలబడు, నీకంటే పెద్దవాళ్ళు వచ్చినా, గురువుగారులు వచ్చినా, తల్లిదండ్రులు వచ్చినా లేచి నిలబడి పడుకున్నా కూర్చున్నా వచ్చి నాకు పాదాభివందనం చెయ్యాలి. సృష్టికర్తను నేను నిన్ను సృష్టించాను కనుక నేను నీకు తండ్రిని అని చెప్పి ఆయన అన్నాడు. ఈయనకి చిరునవ్వుతో కోపం వచ్చినప్పటికీ కూడా చిరునవ్వుతో నవ్వి ఊరుకున్నాడు. నీకే చెప్పేది, నువ్వేమీ చదువుకోలేదా, నీకేమీ తెలీదా అని చెప్పి అనేసరికి అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా నేను ఈ యొక్క పాల సముద్రం మీద పవళించి అక్కడ ఉండగా నేను ఆదిశేషుడు మీద నా యొక్క నాభి కమలం నుండి నా పుండరీకము నుండి తెల్ల కమలము నుండి నీవు ఉద్భవించావు, తండ్రిని నేను, నువ్వు కాదు నాకు తండ్రివి అనేసరికి ఇద్దరికి మాట పెరుగుతుంది. అది యుద్ధం వరకు దారితీస్తుంది. అప్పుడు రజోగుణ సంపన్నుడైనటువంటి బ్రహ్మగారు శివమాయ కమ్మేసింది. శివమాయ అని మనకి ఆ మహానుభావుడు దాంట్లో రాశారు. ఆ శివమాయ కమ్మటం వల్ల రజోగుణ సంపన్నుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మగారు తన దగ్గర ఉన్నటువంటి అజగవము అనేటువంటి ధనస్సును తీసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనస్సును తీసుకొని ఒక ప్రాంతానికి చేరుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రశస్త్రాలు చేసుకుంటున్నారు. ఇద్దరికీ కూడా శివమాయ ఆవహించింది. ఆ సందర్భంలో బ్రహ్మగారు ఆయన మీద ఈర్ష్యతో అసూయతో తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. శ్రీ మహావిష్ణువు కూడా తన దగ్గర ఉన్నటువంటి నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ కూడా ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకుంటూ ఉంటే కొన్ని వేల కోట్ల కాంతులు సూర్య భగవానుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో ఆ విధంగా ఆవిర్భవించేసరికి అల్లకల్లోలం అయిపోతున్నాయి. అన్ని లోకాలు కూడా కంపించిపోతున్నాయి. దేవతలు అడ్డు వచ్చి వాళ్ళు మిగిలితే వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినారు. అంతటితో వాళ్ళు ఆగక ఇక లాభం లేదని బ్రహ్మగారు తన దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే పశుపతి ఇచ్చాడు కనుక దానికి పాశుపతము అని పేరు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు తన దగ్గర ఉన్నటువంటి మాహేశ్వరాస్త్రాన్ని ఆయన ప్రయోగించాడు. రెండు అత్యంత శక్తివంతమైనవి. కొన్ని కోట్ల సూర్యకాంతలు ఒక్కసారి ఆవిర్భవిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ ప్రకాశములతో సముద్రాలన్నీ ఉప్పొంగిపోయినాయి, గుహలన్నీ తగలబడుతున్నాయి, అడవులన్నీ కాలిపోతున్నాయి, సిద్ధులు సాధ్యులు విమానాలన్నీ కింద పడిపోతున్నాయి. ఈ విధంగా విషవాయువులు 14 లోకాలకి కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఆ 14 లోకాలు అంటే భూలోకం, భువర్లోకము, మహర్లోకము, జనర్లోకము, సత్యలోకము, తపోలోకము, అతల వితల సుతల తల అతల రస అతల మహాతల పాతాళ లోకాలకు 14 లోకాలకు కూడా వ్యాపించేసరికి కొంతమంది దేవతలు, ఇంద్రాది దేవతలు పరుగున అప్పుడప్పుడే సృష్టి జరుగుతోంది కనుక ఈ సృష్టి ఇప్పుడే అంతమైపోతుందని వాళ్ళందరూ కూడా కైలాసానికి చేరుకున్నారు. కైలాసానికి చేరుకునేసరికి అక్కడ పరమేశ్వరుని 4 వేదాలు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాయి. 4 వేదాలు కీర్తిస్తున్నాయి. ఇద్దరు స్త్రీలు ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక పక్క గంగాదేవి, ఒక పక్క యమునాదేవి.
వాళ్ళిద్దరూ కూడా ఆయనతో చెప్దామని, పరమేశ్వరుతో చెప్దామని అనుకునేసరికి ఆయన్ని చూసేసరికి వాళ్ళ నోట మాట రాక నిశ్చేష్టులై అలాగే ఉండిపోయినారు. ఆ విధంగా ఉన్న తర్వాత ఈ యొక్క ఇంద్రుడు ఒక్కసారి కర్ర ఏ విధంగా పడిపోతుందో ఒక్కసారి సాష్టాంగ దండ ప్రమాణాలు పరమేశ్వరునికి చేశారు. ఎప్పుడైతే ఇంద్రుడు ఆ విధంగా చేశాడో దేవతలందరూ కూడా సాష్టాంగ దండ ప్రమాణములు చేశారు. అప్పుడు ప్రభు, మీకు తెలియందేముంది, ఇక్కడ అల్లకల్లోలం జరుగుతోంది కనుక మీరు వచ్చి దీనిని కాపాడండి, ఇప్పుడిప్పుడే సృష్టి జరుగుతోంది అని చెప్పి అనేసరికి పరమేశ్వరుడు అప్పుడు రంగురంగులతో కూడినటువంటి రథాన్ని అధిరోహిస్తారు. అది 5 మంటపములతో చేరి ఉంటుంది. అక్కడ కొన్ని వేల రకాల పొడవు వెడల్పుతో కూడినటువంటి రథం. ఆ రథం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడ కూర్చుని ఉంటారు. ముందు దేవతలు నడుస్తారు, దేవతల వెనక కొన్ని ప్రమదగణాలు నడుస్తాయి, ప్రమదగణాల వెనక పార్వతీ పరమేశ్వరులు రంగురంగుల రథాన్ని ఎక్కి వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల మళ్ళీ ప్రమదగణాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా వెళ్ళేసరికి జయహో పరమేశ్వర, జయహో జయహో జై పరమేశ్వర అని చెప్పి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉండి వెళ్ళేసరికి ఆ ప్రాంతానికి చేరుకునేసరికి పరమేశ్వరుడు అంటాడు, ఇంకా నిశ్శబ్దంగా ఉండండి, ఒక్క మాట కూడా మాట్లాడమాకండి. మనం ఇక్కడ వచ్చిన సంగతి బ్రహ్మదేవునికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ తెలియకూడదు అని ఆయన ఆకాశంలోనే ఉండి ఆయన నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఆయన అప్పుడు ఆ యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పాశుపతాస్త్రము మహేశ్వరాస్త్రము 2 ఒకదానికి వచ్చి ఢీకొట్టకుండా పోతుంటే, ఈ ప్రళయాలు జరుగుతుంటే పరమేశ్వరుడు ఒక్కసారి ఆ యొక్క 2 ఆయుధాల మధ్య ఆయన ఆది అంతము లేనటువంటి వాడిగా అగ్నిలింగంగా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆది ఎక్కడ ఉందో తెలియదు, అంతము ఎక్కడ ఉందో తెలియదు. కొన్ని కోట్ల సూర్యకాంతులు ప్రకాశిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ ప్రాంతమంతా కూడా చెలరేగిపోయింది. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా మన ఇద్దరమే గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, నేను తండ్రిని అనుకుంటున్నాను, మనకంటే కూడా తల తన్నేవాడు ఉంటే తాడి తన్నేవాడు ఉంటాడు కదా అని వాళ్ళు అనుకుని ఇది ఏమిటో తెలియక అక్కడ ఉండలేక వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆలోచించేసరికి ఒక్కసారి ఆ మా మహానుభావుడు ఎవరు ఈ పరమేశ్వరుడు ఒక్కసారి అక్కడ ఉంచేసరికి ఆకాశవాణి పలుకుతుంది. ఆకాశవాణి ఏమని పలుకుతుంది, మీ ఇద్దరిలో నేను గొప్ప అని చెప్పి అనుకుంటున్నారు కదా, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను తేలుస్తాను కనుక ఈ అంతము ఎక్కడుందో ఒకళ్ళు వెళ్ళి పైకి వెళ్ళి కనుక్కోరండి, ఆది ఎక్కడ ఉందో ఒకళ్ళు వెళ్ళండి అనగానే బ్రహ్మగారు ఒక్కసారి తన హంసవాహనాన్ని ఎక్కి పైకి వెళ్తూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా పరమేశ్వరుని యొక్క శిరస్సు ఎక్కడ ఉందో వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఇక్కడ ఈయన కూడా ఈ మహానుభావుడు కూడా శ్రీ మహావిష్ణువు ఆయన కూడా వరాహమూర్తి అవతారం ఎత్తి ఆయన భూమిని తవ్వుకుంటూ అప్పాతాళలోకం వరకు వెళ్ళిపోతారు. కానీ అది ఎక్కడ ఉన్నదో ఆయనకు కూడా తెలియదు. అందుకని దానికి ఆ మహానుభావుడు శ్వేతవరాహ రూపంలో వెళ్ళాడు కనుక ఆ రోజు నుంచి శ్వేతవరాహ కల్పము అనే పేరు వచ్చింది. ఈ శ్వేతవరాహ కల్పంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు వైవస్వత మనువు కాలంలో మనం ఉన్నాం. పురంధరుడు మనకి ఇప్పుడు ఇంద్రుడు. ఆ విధంగా దానికి ఆ విధంగా పేరు వచ్చింది. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో ఆయన మహావిష్ణువు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఎక్కడ రణరంగం జరిగిందో అక్కడికి వచ్చి చేరుకున్నాడు. ఆ యొక్క మనకి బ్రహ్మదేవుడు కూడా పైకి వెళ్ళలేకపోయాడు. ఎంత వెళ్ళినా కూడా ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ హంసను వదిలిపెట్టి తానే హంసగా మారి శివుని యొక్క శిరస్సు ఎక్కడ ఉందో చూడటానికని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళకి ఒక కేతకీ పుష్పం కనిపిస్తుంది. కేతకి అంటే మొగలి పువ్వు. సంస్కృతంలో కేతకీ పుష్పం అని చెప్పి అంటారు. ఆ మొగలి పువ్వు కనిపించేసరికి దానిని 2 చేతులతో పట్టుకుంటాడు. ఓ కేతకీ పుష్పమా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసరికి నేను పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద నుంచి నేను పడుతూ వస్తున్నాను అని చెప్పి కేతకీ పుష్పం చెప్తుంది. ఆయన చెప్పేసరికి నేను సృష్టి చేసేవాడని, మీ అందరినీ సృష్టి చేయగలిగిన వాడిని, నేను శిరస్సును నేను చేరుకోలేకపోయాను కనుక నీవు చాలా పుణ్యాత్మురాలివి,
పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద నుంచి పడుతూ వస్తున్నావు కనుక నాకొక్క సహాయం చేసి పెట్టు అని చెప్పి అడుగుతాడు బ్రహ్మగారు. ఏమిటి అంటే, నేను సృష్టికర్తని, అందరినీ నేను సృష్టిస్తూ ఉంటాను. నాకు శ్రీమన్నారాయణుడికి అక్కడ రణరంగం జరుగుతోంది. ఆ రణరంగంలోకి నేను ముందుగా వచ్చి ఆ శిరస్సును చూసినట్టుగా నువ్వు ఇక్కడ నాకు అబద్ధపు సాక్ష్యం చెప్పాలి. ఆ అబద్ధం సాక్ష్యం కనుక చెప్తే నేనే బ్రహ్మదేవుని గనక, సృష్టికర్తను గనక, నీకు ఏవేవి కావాలో ఆ వరాలన్నీ నేను నీకు ఇస్తాను. అంతేకాదు, ఈ కాలంలో మనము చూస్తూ ఉంటాం ఏమని, రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రలోభ పెడుతూ ఉంటారో, నీకు నేను కార్పొరేటర్ పదవులు ఇస్తాను, చైర్మన్ పదవులు ఇస్తాను, నామినేటెడ్ పోస్టులు ఇస్తాను అని ఏ విధంగా ఇప్పుడు వీళ్ళు భ్రమ పెడుతున్నారో, ఆ విధంగా లాగుతున్నారో, బ్రహ్మదేవుడు కూడా ఆ కేతకీ పుష్పాన్ని ఆ విధంగా అన్నాడు. నాకు ఇవన్నీ అవసరం లేదు, కానీ నీ అంతటి బ్రహ్మదేవుడు మీరు అడిగారు కనుక తప్పనిసరిగా నీకు నేను బూటకపు సాక్ష్యం చెప్తాను అని చెప్పాడు. ఒక్క బూటకపు సాక్ష్యం చెప్తే నమ్ముతాడో నమ్మడో శ్రీ మహావిష్ణువు అని, ఇంకొక సాక్ష్యం ఉంటే బాగుంటుంది అనేసరికి పైనుంచి అక్కడి నుంచి మనకి కామధేనువు వస్తూ ఉంటుంది. కామధేనువు వస్తూ ఉంటే కామధేనువుని అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. నేను పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద 2 కాళ్ళు ఇటు 2 కాళ్ళు అటు పెట్టి నా పొదుగు పెట్టి క్షీరాభిషేకం చేసి నేను పరమేశ్వరుని దగ్గర నుంచి నేను వస్తున్నాను. పరమేశ్వరుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఏ సమయంలో అయినా నా శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి ప్రతిరోజు వెళ్ళమని చెప్పి అక్కడి నుంచి వస్తున్నాను అని చెప్తుంది. ఐసరభజ్య, నాకు సాక్షి 1, విట్నెస్ 1, విట్నెస్ 2 ఇద్దరు దొరికారు కనుక, అబద్ధపు బూటకపు సాక్ష్యం దొరికారు కనుక నేను శ్రీ మహావిష్ణువు మీద నేను గెలిచినట్టే అనుకొని ఆ ముగ్గురు కూడా అక్కడి నుంచి బయలుదేరి రణరంగం జరిగిన చోటికి వస్తారు. అక్కడికి వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు ముందుగానే వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఆది ఎక్కడ ఉందో చూసావా అని చెప్పి, నేను ఆదిని చూడలేకపోయినాను, నేను ఓడిపోయాను అని ఆయన చెప్పుకుంటాడు. నువ్వు చూసావా అనేసరికి నేను చూశాను, పరమేశ్వరుని యొక్క శీర్షం ఎక్కడ ఉందో నేను చూశాను అంటాడు. చూశానని నమ్మకం ఏమిటి చెప్పండి అంటే, అప్పుడు కేతకీ పుష్పాన్ని పిలుస్తాడు. ఓ కేతకీ పుష్పమా, చూసావా నువ్వు? చూశాను. నేను మిమ్మల్ని ఇక్కడ ఏ విధంగా చూశానో అక్కడ శిరస్సు మీద బ్రహ్మదేవుని నేను చూశాను, నేను అక్కడే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పేసరికి బ్రహ్మదేవుడు మనసులో అనుకుంటాడు, చూసావా నేను చెప్పిన దానికంటే కూడా బూటకపు సాక్ష్యం ఎంత చక్కగా చెప్పిందో అని మనసులో కళ్ళకి అద్దుకుంటాడు ఆ కేతకీ పుష్పాన్ని. మనం ఎవరైనా విట్నెస్ పెడితే మనం కూడా కృతజ్ఞతగా మనం ఏ విధంగా చెప్పుకుంటూ ఉంటామో ఆ విధంగా బ్రహ్మదేవుడు మనసులో కూడా ఆ విధంగా కోరిక కలిగింది. తర్వాత ఈయనకి నమ్మబుద్ధి కాలేదు. ఇంకా 2వ సాక్ష్యం ఉంది 2వ సాక్ష్యం. అప్పుడు సురభిని పిలుస్తాడు. సురభిని పిలిచేసరికి ఆ యొక్క కామధేను వచ్చి నువ్వు చూసావా అనేసరికి దానికి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. తలకాయతోనేమో నేను చూశాను అని తల ఊపుతుంది, తోకతోనేమో నేను చూడలేదు అని అడ్డంగా తోక ఊపుతుంది. ఆ తోక ఊపేసరికి శ్రీ మహావిష్ణువుకి అర్థమైపోతుంది. వెంటనే ఆ మహానుభావుడు పరమేశ్వరుని వంక చూసి, పరమేశ్వర చూసావా, ఈ విధంగా బ్రహ్మదేవుడే ఈ విధంగా బూటకపు సాక్ష్యాలు కనుక చెప్తే ఇంకా దీనికి దిక్కెవరు, మీరే దీనిని ఏదన్నా మీరు చెయ్యండి అని చెప్పి అనేసరికి ఒక్కసారి ఆ అగ్నిలింగం నుంచి ఫెడేల్మని పగిలిపోయి దాని లోపల నుంచి పరమేశ్వరుడు 5 శిరస్సులతో 10 భుజాలతో త్రిశూలం పెట్టుకొని అక్కడ ప్రత్యక్షమవుతాడు. నీది ఒక విజయమేనా, అబద్ధాలు చెప్పి విజయం సంపాదించడం అది విజయం అనుకుంటున్నావా అని ఆయన ఒక్కసారి కోపం వచ్చి తన జటాజుటాన్ని అక్కడేసి కొడితే కాలభైరవుడు ఆవిర్భవించాడు. ఆయన భూమి ఆకాశాలు అంత ఎత్తుగా ఉన్నాడు. ఇది అంతా ఆయన చూస్తూ ఉండి, తండ్రి గారు నన్ను ఎందుకు సృజించారు చెప్పండి అనేసరికి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి వీడు 5వ తలతో ఇతను అబద్ధం చెప్పాడు కనుక దానిని గిల్లి అవతల పడాయి అంటాడు. ఒక్కసారి గోరుతో ఇలా పెట్టి గిల్లేస్తాడు. ఆ యొక్క తల వచ్చి ఈయన చేతికి అతుక్కుపోతుంది. అప్పుడు దీని యొక్క ప్రక్షాళన ఎక్కడ జరుగుతుందంటే, కాశీ క్షేత్రానికి వెళ్ళు, అక్కడ నీకు చెయ్యి నుంచి ఇది ఆటోమేటిక్గా తల ఊడిపోతుంది, నీకు బ్రహ్మహత్యా పాపం వచ్చింది అని చెప్పి అనేసరికి
కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ శిరస్సుని ఇలా వదులుతాడు. అక్కడ ఆ శిరస్సు దొల్లుకుంటూ వచ్చి ఎక్కడికి వస్తుంది? బదరీ క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి నదీ తీరానికి వచ్చి అక్కడ పడిపోతుంది. అందువల్ల దానికి బ్రహ్మ కపాలము అనే పేరు అందువల్ల వచ్చింది. చాలామంది అనుకుంటారు బ్రహ్మ కపాలంలో వచ్చి మనం తద్దినాలు పెట్టినా అక్కడ ఏమి పట్టినా ఇక మనం ప్రతి సంవత్సరం పెట్టవలసిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. అది ఎక్కడా శాస్త్రంలో ఆ విధంగా చెప్పాల. నువ్వు బ్రహ్మ కపాలంలో పెట్టినా, గైలో పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా, గోకున్న క్షేత్రంలో పెట్టినా, కపిల తీర్థంలో పెట్టినా, నిత్యకర్మలు మాత్రం ప్రతి సంవత్సరం పెట్టి తీరాల్సిందే. అది పెట్టకుండా ఉండటానికి మాత్రం వీలు లేదు. అందుకని ఆ విధంగా అక్కడ కాశీపట్టణంలో ఆయన ఉండిపోయినాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఈయన బ్రహ్మదేవుని గురించి చూసి ఈ క్షణం నుంచి నీకు చేస్తాను. హరి ఓం. తండ్రి క్షమించుగాక. మనకి ఈ విధంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఇంతతో నీకు కాదు, ఈ క్షణం నుంచి నీకు నేను శాపం ఇస్తున్నాను. ఆ శాపం ఏంటో తెలుసా? ఈ క్షణం నుంచి నీకు ఎక్కడ దేవాలయాలు ఉండవు, పూజలు ఉండవు, పురస్కారాలు ఉండవు, నీకు ఏదీ జరగదు. నువ్వు అబద్ధం చెప్పావు కనుక శ్రీ మహావిష్ణువు వంక తిరిగి ఆయన, నువ్వు ధర్మాత్ముడివి, ధర్మం తెలిసిన వాడివి కనుక నా యొక్క ఆలయాల కంటే కూడా నీకు విష్ణువాలయాలు విశేషంగా ఉంటాయి. అవి కళకళలాడుతూ ఉంటాయి. అవన్నీ కూడా నీకు నిత్య పూజలు అందుకుంటావు. నువ్వు బ్రహ్మోత్సవాలు కూడా నీకు విరిగా జరుగుతాయి. కట్టి పొంగలి, లడ్లు ఇవన్నీ కూడా నీకు నైవేద్యంగా పెడతారు. నాకు మాత్రం ఒక అరటిపండు, కొబ్బరి చిప్పో, త్యాగాలో ఇవి మాత్రమే నాకు ఉంటాయి. కనుక నీవెప్పుడు ధర్మమునందే నిలబడి ఉండు అనేసరికి బ్రహ్మగారికి ఒక్కసారి ఆయన, ప్రభు నేను తప్పు చేశాను, నా తప్పు నేను తెలుసుకున్నాను కనుక దేవాలయాలు అవి మీ ఇద్దరికీ ఉంటే నాకు దేవాలయాలు పూజలు లేకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు? కనుక దీన్ని సవరించి నాకు ఏదైనా నాకు ఇవ్వండి అనేసరికి దయామలుడు కరుణామూర్తి కనుక పరమేశ్వరుడు ఒక్కసారి ఆలోచించి, నాయన నువ్వేమీ కంగారు పడమాక, నీకు ఎటువంటి శక్తులు ఇస్తున్నాను. మా ఇద్దరి కంటే కూడా మొట్టమొదట నిన్నే తలుచుకుంటారు. ఎక్కడ చూసినా బ్రహ్మగారు బ్రహ్మగారు అని నిన్నే తలుచుకుంటారు. ఆ విధంగా యజ్ఞం కనుక చేస్తే యజ్ఞ బ్రహ్మ అని చెప్పి నేను పిలుస్తారు. జ్ఞాని కనుక అయితే బ్రహ్మజ్ఞాని అని చెప్పి నేను పిలుస్తారు. అదేవిధంగా అపర కర్మలు చేస్తే అపర బ్రహ్మ అని నీ పేరు కీర్తించబడుతూ ఉంటుంది. కైలాసానికి వెళ్తే బ్రహ్మ కైవల్యం అని చెప్పి నిన్ను నీ పేరుతోనే మొట్టమొదట పిలుస్తూ ఉంటారు. సత్యనారాయణ వ్రతాలు చేసినా, ఇంకా ఏదైనా పెద్ద వ్రతాలు చేసినా కూడా ఆ యొక్క బ్రహ్మగారే వాళ్ళ మీద ఆవహించి బ్రహ్మగారే స్తోత్రాలు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా ఎక్కడ జరిగినా కూడా బ్రహ్మగారే వచ్చి వాళ్ళ మీద ఆవహించి ఆయనే అన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాదు మనకి చెముడు వచ్చినా వీడికి బ్రహ్మ చెముడురా అంటాం, వాడికి పిచ్చి వచ్చినా వాడికి బ్రహ్మ పిచ్చిరా అని చెప్పి అంటాం. వాడు గట్టిగా కనుక ఏడిస్తే వాడు బ్రహ్మ రాక్షసుడురా అని చెప్పి కూడా మనం పిలుస్తుంటాం. ఎక్కడ పట్టినా బ్రహ్మ 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 అంటాం. మన సంతోషం ఎక్కువ పట్టలేకపోతే బ్రహ్మానందం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ రవీంద్ర భారతుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బ్రహ్మాండం అని చెప్పి పిలుస్తారు. ఈ విధంగా బ్రహ్మదేవునికి ఆ విధంగా కనుదించేసరికి ఆయన ఎంతో సంతోషిస్తాడు. మీ ఇద్దరికంటే కూడా నన్ను ఎక్కువ తలుచుకుంటున్నారు అని చెప్పి బ్రహ్మగారు ఆ విధంగా ఆయన సంతోషిస్తాడు. అంతేకాదు నీకు ఇక్కడ నువ్వు కోరుకున్నట్టుగా 2 దేవాలయాలు మాత్రం ఉంటాయి. ఒకటి మనకి రాజస్థాన్లో ఒకటి పుష్కర్ అనే ప్రాంతంలో బ్రహ్మదేవునికి ఆలయం ఉన్నది. బ్రహ్మాండమైన ఆలయం అది 4 శిరస్సులతో ఉంటుంది. సరస్వతీదేవి ఉంటుంది. అక్కడ మనకి గాయత్రీదేవి కూడా ఉంటుంది. ఎవరైనా సరే గాయత్రీదేవిని మనం సరిగా పూజలు చేయకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటే ఆ యొక్క నివారణ తీయబడుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో చేప్రోల్లో కూడా ఒక దేవాలయం బ్రహ్మదేవునికి కట్టబడి ఉంది. కాశ్మీర్లో కూడా ఒక దేవాలయం ఉండేది, కానీ ఇప్పుడు అది లుప్తమైపోయింది. దానిని ఆది శంకరాచార్యుల వారు కూడా దానిని చూశారు. ఈ విధంగా
సరే ఇప్పుడు కాలాతీతమైంది కనుక ఎక్కువ చెప్పడానికి వీలు పడదు కనుక ఇంతటితో స్వస్తి. దేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వారి ప్రవాహానికి ఎదురెవరు వెళ్ళలేరు, కానీ సమయాభావ పరిస్థితుల వల్ల రిస్ట్రిక్ట్ అనేది చేయాల్సి వస్తుంది, క్షమించండి అయ్యా. సో బ్రహ్మశ్రీ కూచిపూట నరసింహమూర్తి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అయ్యా. ఎందుకంటే అందరూ చాలా మటుకు ఇన్నుంటారు, కానీ అందరి మనసులో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా వారు మాట్లాడే ముందు మాటలు ఇక్ష్వాకు వంశం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. తర్వాత నాడీ శాస్త్రం గురించి మాట్లాడుకుంటూ ఆ కిందికి భారతదేశాన్ని ఇంద్రులు, నరేంద్రులు, ఆ తర్వాత యోగులు పాలిస్తారన్నారు. దాంతో ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారని నా మనసుకు అనిపించింది. సో ఇప్పుడు నృత్య ప్రదర్శన ప్రణవి భరతనాట్యం. జను జేం జేం తడత జను జేం 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 తజం తజం జేం జేం తక జను జేం జేం తడత జను జేం జేం తజేం జేం తజం తజం జేం 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 తక జను జేం జేం తడత జను జేం జేం తజేం జేం తజం తజం జేం 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 తక జను జేం జేం తడత జను జేం జేం తజేం జేం తజం తజం జేం తాం తరాం తజను తాం తజను తదిని తజను తజం తదిం తది తాం తరాం తజను తాం తజం 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 తగదిమి తజం తగదిమి తజం తగదిమి తరు తజం 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 తగదిమి తజం తగదిమి తరు తజం తజం తగదిమి 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 తజం తగదిమి తజం తగదిమి తరు తజం తజం జడు 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 దరి 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 దన 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 జడు 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 మగ జడు 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 మగ జడు దరి 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 దన 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 జడు 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 మగ జడు అజడుత తదిమిత తదజ్జం తదజ్జం తజం తజం తద్ధి గిడదుత తద్ధి గిడదుత తద్ధి గిడదుత తదిత తదడుత తజడుత తదిమిత తదజ్జం తదజ్జం తజం తజం తద్ధి గిడదుత తద్ధి గిడదుత తద్ధి గిడదుత తదిత తదడత తజడుత తదిమిత తదజ్జం తదజ్జం తజం తజం తద్ధి గిడదుత తద్ధి గిడదుత తద్ధి గిడదు జేం 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 తక జను జేం జేం తనత జను జేం జేం తజేం జేం తజం తజం తజను తదిమి తజను తజం తది తది తాం తజను తాం జేం 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 తక జను జేం జేం తనత జను జేం జేం తజేం జేం తజం తజం జేం 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 తక జను జేం జేం తనత జను జేం జేం తజేం జేం తజం తజం జేం 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 తక జను జేం జేం తనత జను జేం జేం తజేం జేం తజం తజం ప్రణవి భరతనాట్యం.
క్షమించండి, మళ్ళీ ఒక్క నిమిషం తీసుకుంటాను. అసలు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు నాకు చాలా అద్భుతమైన ఒక్క పాయింట్ అనిపించింది ఏంటంటే, ఎక్కడ వంశీ మాట్లాడలేదు, ఒక్క చోట మాట్లాడాడు. మామూలుగా మనం అందరం మన గురించి దాచుకుంటాము, కానీ 3000 ఇచ్చి నాకు ఆ టైంలో కూడా చేశారు అని అసలు ఎవరు గుర్తుపెట్టుకోరండి. పెద్దగా అయిన తర్వాత అందరు మర్చిపోతారు. దట్ షోడ్ హిస్ క్యారెక్టర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇంత పెద్ద పని చేసి తల్లిదండ్రుల కింద ఉంచకుండా పైకి పిలిచాడు. దట్ షోస్ వాట్ వంశీ ఈజ్. సో ఐ బికేమ్ యువర్ ఫ్యాన్ వంశీ. ధన్యవాదాలు. క్షమించండి, ఇంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది. పిల్లలు వెయిట్ చేస్తున్నందుకు నేను మాట్లాడలేకపోయాను. వేదికమైన ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. ఇక్కడ కింద కూర్చున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీర్వచనాలు. సార్, వంశీధర్, ఈరోజు నేను 3 ముచ్చట్లు చెప్తాను. తమ్ముడు వంశీధర్ గురించి చెప్పాలంటే కనుక, మీ అవార్డు సన్మానం జరుగుతోంది. సో మీకు సమయం ఈజీగా గడిచిపోవడం కోసం 2 ముక్కలు మాట్లాడతాను. వంశీ గురించి చెప్పాలి అంటే కనుక, ఒక బ్రాహ్మణుడు అత్యద్భుతమైనటువంటి జర్నలిస్ట్ రంగంలో ఎదుగుతూ మంచి వార్తలను, ఇప్పటిదాకా ఆఖిల్ గారు చెప్పారు, ఎవరు చూస్తారయ్యా మంచి మంచి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధన్యవాదాలు. వీరికి ఈ 8 సంవత్సరాలు, 8 ఎంతో అద్భుతంగా చెప్పిన వీరికి మనస్ఫూర్తిగా నమస్తే చెప్తా. అఖిల్ గారికి 9 మహాభారతంలో ఉన్నటువంటి 9 అద్భుతమైనటువంటి 9, ఆ 9 నెక్స్ట్ వచ్చేసరికి వీరికి 90 లక్షల మంది వ్యూవర్స్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. రెండో విషయం, నాకు అవార్డు ఎందుకు ఇచ్చారో చెప్పుకోవాలి కదండి. నాకు వ్యాపారవేత్తగా అవార్డు ఇచ్చారు. నేను బ్రాహ్మణుడిని. ఆ వ్యాపారవేత్త జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి, నా తల్లిదండ్రులు నన్ను కలెక్టర్ కావాలనుకున్నారు, ఆయన కాలేకపోయాను, క్షమించండి. అమ్మా నాన్న, మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, ప్లీజ్ ఒక్కసారి దయచేసి రండి, ప్లీజ్ ప్లీజ్. వేదిక ఉన్న పెద్దలకు ఒక్కసారి, వంశీ ప్లీజ్ పర్మిషన్. నా తల్లిదండ్రులు. రెండో కారణం ఏంటంటే, నేను వ్యాపారవేత్తగా ఎదగడానికి నా కారణం నా తల్లిదండ్రులు. వారు ఇక్కడే ఉన్నారు, వీరు వస్తున్నారు. రెండోది, ప్రతి విజయానికి వెనకాల ఎవరుంటారండి మీకు తెలియదు ఏముంది? ఒక స్త్రీ ఉంటారు. నాకు 2 స్త్రీలు ఉన్నారు. నా మాతృమూర్తి, నా సహధర్మచారిణి దేవి. ప్లీజ్ వెల్కమ్ దేవి. తను వ్యాపార రంగంలో, నా యాక్చువల్ అవార్డులో పైన రూట్స్ ప్లే స్కూల్ కింద దేవి గార్మెంట్స్ ఉంటుంది. నేను జర్నలిస్ట్గా చేసిన తర్వాత చాలా వ్యాపారాలు చేశాను. కనీసం 42 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా తమ్ముడు వంశీ నన్ను గుర్తించారు. వద్దు బాబు అని చెప్పాను, అయినా కానీ సన్మానం చేశారు. ధన్యవాదాలు నన్ను సన్మానం చేసినందుకు. సో నా తల్లిదండ్రులకు, నా భార్యకు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అంటే భార్యకు నమస్కారం కాదు, స్త్రీ మూర్తికి, ఆ యొక్క మహామూర్తి దేవత దేవి అనుగ్రహం. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకు నమస్కారాలు. నా పిల్లలు భావిక, వేద ఇక్కడే ఉన్నారు. సో సభందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ, ఓపెన్ క్లోజ్ టు యూ. థ్యాంక్ యూ అన్న. మా బావగారు ఆనందవర్ధన్ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. హాస్యకరుణ రౌద్రవీరో భయానకాః భీభత్సాద్భుత శాంతశ్చ నవారసా ఉదాహృతాః. నవరసాలు ఒకే ఒక్క యాక్ట్లో, ఒకే ఒక్క పాటలో పండించగలిగేటువంటిది కేవలం భారతీయ నృత్యం తప్ప వేరే ఏ విదేశ నృత్యాల్లో, నృత్య కళలో మనకి ఇది కనపడదు. సో కేపీ ప్రణవి మరియు బ్రహ్మణికి ఇద్దరికి కూడా, వారి తల్లిదండ్రులు కూడా హృదయపూర్వకంగా అందరి తరఫున ధన్యవాదాలు. మరి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం మన పినాకిని మీడియా సంస్థ యొక్క అధినేత వంశీ శాస్త్రి గారికి మైక్ అందజేస్తున్నాను. రాఘవేంద్ర సార్కి, అలాగే కప్పర ప్రసాద్ అన్న మా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు, అట్లాగే మా విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి శశిధర్ అన్న గారు, శిల్పాదేవి గారు, డాక్టర్ వసంతరాయల్ గారు, పెద్దాపురం నరసింహన్న గారు, రుద్రవీణ సుబ్రహ్మణ్యం గారు, ప్రమోద్ కోటార్ గారు, విచ్చేసిన మా జర్నలిస్టు మిత్రులు, తర్వాత నా బంధువులు, తర్వాత అవార్డీస్కి, తర్వాత
విచ్చేసిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జీవనం చ దిశో దిశః సాధ్యం ద్రవ్య సంయుక్తం వైనాయుధ కుమార మంగళ దీపం త్రైలోక తిమిరాభం భక్త్యాదీపం ప్రవధ్యాయ దేవాయ పరమాత్మనే రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం గణానాత్వాం గణపతికిం మవామహే కవిం కవీనామృభవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదానస్సన్నోదమే సీదసాదరం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజినేపది ధీనా పవిత్ర్యమదు. ఓం సరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుభ్యో నమః. ఓం హిరణ్యవర్ణామరణిం సువర్ణరేతస్జా చంద్రామరిణమయం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీనురోగామిని యస్యామిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్మినాథ ప్రబోధిని శ్రీ పద్మేశితాం పద్మవర్ణాం తామిహోపత్వేశం ఆదిత్యవర్ణే తమసో జాతో వనస్పతిస్తవ వృక్షోద విల్వః తస్య ఫలాని తమసానుదంతమాయాంతరాయా చ భాగ్యలక్ష్మి ఉపైతమాం దేవసఖకీర్తిక్షమణాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రే కీర్తిం వృద్ధిం దదాతు మే. కృత్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీనాశయా భూతిమన సమృద్ధిం చ సర్వార్నిగంధద్వారాం దురాదర్శా నిత్యపుష్టాం గరీషిణి ఈశ్వరేగిం సర్వభూతానాం తామిహోపక్వేశ్యం. ఇబ్రహ్మ बोलो गणेश महाराज की, बोलो गौ माता की, बोलो भारत माता की, बोलो गायत्री माता की. ముఖ్య అతిథి అయినటువంటి ఆకలి రాఘవేంద్రరావు గారు, సార్ ప్లీజ్ వేదికను అలంకరించండి. నిన్న వంశీ శాస్త్రి గారితో మాట్లాడుతూ నేను అందరి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది మీరు, కానీ అతిథుల ఇన్ఫర్మేషన్ ఎందుకు పంపించలేదు మాట్లాడాలంటే అందరు సుపరిచితులే అన్నారు. అరే అందరు సుపరిచితులు అయినప్పటికీ వాళ్ళని తెలుసుకోవాలి వాళ్ళ గురించి, ఎందుకంటే కొత్త జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. మేము చిన్నప్పటి నుంచి రాఘవేంద్రరావు సార్ మాటలు వినుకుంటా పెరిగిన వాళ్ళం. ఆయనను కలవడం తక్కువ, కానీ ఎప్పుడు చూసా మన సారే అన్నంత ఇన్ఫార్మల్గా ఉంటారు సార్. ఇదే రవీంద్ర భారతిలో చాలాసార్లు ఆయన మాటలు వినడానికి నేను రావడం జరిగింది. బట్ స్టిల్ అందరికీ తెలియాలి, ముఖ్యంగా యంగ్ జనరేషన్, కొత్తగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఈ మధ్యన, వాళ్ళందరికీ కూడా తెలవాలి. కాబట్టి సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమాని, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టున్న విద్యావేత్త. ముఖ్యంగా సివిల్స్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించి దాదాపు 10,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి కొన్ని వందల మందిని అత్యున్నత సర్వీసుల్లో ప్రవేశించేలా చేసినటువంటి ఘనుడు, శిక్షకుడు, విద్యావేత్త మన ఆకెళ్ళ రాఘవేంద్రరావు సార్ గారు. అయ్యా ధన్యవాదాలు, మీరు ఈరోజు మమ్మల్ని వచ్చి ఈ వేదిక అలంకరించారంటే ఈ వేదికకే ఒక మణి లాంటి వారు మీరు. చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ శశన్న అని చాలా సింపుల్గా మేము మాట్లాడుకుంటాం. ఈవెన్ అయోధ్య రామ మందిరము నిర్మాణం గురించి మా ఏరియాకి రావడం జరిగింది. వచ్చినప్పుడు చిన్న కథ చెప్తా. ఏం సంగతి మరి ఈడ క్లాసులు చెప్తే ఏమవుతుంది మీరు అనేసి నన్ను డైరెక్ట్ అడిగింది. అన్న నేనైతే కమర్షియల్ మనిషినన్నా, నేను మాత్రము ఫ్రీగా అయితే క్లాసులు చెప్పా, కానీ ఎంత తీసుకుంటే రూపాయి తీసుకుంటే ఎక్కువేం తీసుకోను, ఎందుకంటే ఫ్రీగా విద్య చెప్తే ఎవరికి అర్థం కాదు. ఒకరోజు వస్తారు, ఇంకో రోజు రారు. కాబట్టి ₹1 ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు, నెలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ₹1 ఇచ్చినా. సో నిరంతరం హిందుత్వవాది, ప్రతిరోజు ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినప్పటికీ
మన రావినూతల శశిధర్ అన్న రీసెంట్గానే డాక్టరేట్ కూడా తీసుకున్నారు. మేము ఆ మీటింగ్ రానే లేదన్న మమ్మల్ని యూనివర్సిటీకి వచ్చినప్పటికీ. సో డాక్టర్ శశిధర్ గారిని వేదికను అలంకరించవలసిన కోరుతున్నాము. మీరు సనాతన ధర్మం యొక్క శాశ్వతమైన విలువలను పరీక్షించడానికి అంకితమైన సాధారణ జీవితాన్ని గడుపుతూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలు ఆయన్ను ముద్దుగా శశన్న అని పిలుస్తారు. అందుకనే ఓపెనింగ్ సెంటర్సే శశన్న అనేసి ఆత్మీయంగా అనుకోవడం జరిగింది. సో చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఏబీవీపీ రాష్ట్ర స్థాయిలో పనిచేసి ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శిగా ఉన్నారు మన డాక్టర్ శశిధర్ అన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు రావడం చాలా సంతోషకరం. ఇంకో అతిథి డాక్టర్ శిల్పా దీది గారు. శిల్పా దీది ఆ ఊపర్ అయ్యే, మీరు తెలుగు కూడా మాట్లాడతారు కాబట్టి చాలా సంతోషం. వీరు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త. సో శిల్పా దీది గారు మహారాష్ట్రలోని పరళి వైద్యనాథ్లో జన్మించారు. వీరు ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని అంకితం చేశారు, కేవలం ధర్మ ప్రచారం గురించి. వీరి యొక్క తండ్రి వేదపాటి గణపాటి అనేటువంటి శ్రీ శరత్ దేశ్ముఖ్ గారు దాదాపు 40 సంవత్సరాలు శ్రీశైలం దేవస్థానంలోని బ్రహ్మరాంబ అమ్మవారి యొక్క మందిరంలో వేదసేవ చేయడం జరిగింది. ఈ కాలం వాళ్ళకు తెలియదు కానీ అక్క ఈ కాలం వారే. వారి గురించి ఇంకొంచెం వివరిస్తాను, ఎందుకంటే సార్ గురించి అన్న గురించి చాలామందికి తెలుసు, కానీ అక్క ఈ మధ్యలోనే మనకు సుపరిచితురాలు. సో స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ, సో మన యొక్క అయోధ్య రామ మందిరం యొక్క కోశాధికారి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముఖ్య శిష్యురాలు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, వందలాది మంది పిల్లలను భారతదేశం గురించి, సంస్కృతి సాంప్రదాయాలు, హిందుత్వాన్ని, ఔన్నత్యాన్ని కాపాడడానికి వీళ్ళు తీర్చిదిద్దుతుంటారు. సో వీరు తెలుగు భాష ఉండటం వలననే మన తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు, తెలుగులో ప్రవచనాలు ఇస్తున్నారు, గానం కూడా చేస్తారు వీరు తెలుగు, హిందీ, మరాఠీ మరియు ఇతర భాషలలో. ఇంగ్లీష్ భాషల్లో సనాతన ధర్మం ప్రచారం గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి చాలామంది చాలా టీవీల్లో చెప్తుంటారు, కానీ సనాతన ధర్మం ఇంటోడికి చెప్పక్కర్లే, ఇంటి గురించి. బయట నుంచి వచ్చిన వాడికి ఇంటి గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి బయట వాడు అంటే ఇంగ్లీష్ వాడు. ఇంగ్లీష్లో కూడా వీరు ప్రవచనాన్ని ఇస్తుంటారు. కాబట్టి బయట దేశస్తులు కూడా చాలామంది వీరి మాటలు విని చాలా మోటివేట్ అవుతూ ఉంటారు. 2023లో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థను స్థాపించి మన భాగ్యనగరంలో దేవస్థానము, పాఠశాలను స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారకులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను వీరు స్థాపించి నడిపిస్తున్నారు. ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ, మాట్లాడిన వాడు మాత్రం దుర్మార్గుడు. అది మన యొక్క సమాజంలో అనునిత్యం కనిపిస్తుంది. కానీ ఇబ్బంది లేదు, ఎవరేమనుకున్నా ఇబ్బంది లేదు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే తిట్లు తినడానికి రెడీగా ఉంటాము, తన్నులు తినడానికి రెడీగా ఉంటాం, కానీ దేశాన్ని మాత్రం పరాయి వాడి చేతుల్లో, పరాయి సంస్కృతిలో మాత్రం మేము ఉంచము అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. సో వీరికి స్వాగతం. దీది बहुत बहुत धन्यवाद, आप इधर आए हैं. వీరి తర్వాత ప్రమోద్ కొటార్ గారు. జార్ఖండ్లో పుట్టి ఇంజనీరింగ్ చేసి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, నాగర్ కర్నూలు జిల్లా కార్వంగ గ్రామం నివాసి, విద్యావంతులు. గత 12 సంవత్సరాలుగా బ్రాహ్మణ సంఘ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తూ సంఘ సేవకుడు, సామాజిక కార్యకర్త. ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించిన నాయకుడు. బ్రాహ్మణ యువ నాయకులు ప్రమోద్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కప్పర ప్రసాద్ గారు.
ఓకే, ఇప్పుడు ఉప్పల బాలసుబ్రహ్మణ్యం, రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం గారు. ఉప్పల బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు అంటామంటే వారు ఉప్పల వంశస్థులు కాబట్టి. ఉప్పల బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాకన్నా బాగా, అంటే నాకన్నా బాగా ఇంకెవరు ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే వారు మాకు బాబాయ్, మా చిన్నతాత గారి పెద్దబ్బాయి. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అన్నట్టు మా బాబాయ్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు వ్యాపారవేత్త, ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ఆయన వేషధారణ, ఆయన మాట, ఆయన సంస్కృతి సాంప్రదాయమైన ఆయనకున్నటువంటి మక్కువ, ఆధ్యాత్మికత ఇప్పుడు వేరే. ఒకప్పుడు ఆయన వేసినటువంటి జీన్స్లు ఈరోజు మా ఖాందాన్ మొత్తంలో ఎవరేయలే. ఆయన వేసుకున్నటువంటి షూస్ మా ఖాందాన్లో ఎవరు వేయలేదు. కానీ అండి, ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణము మనిషిలో ఒక చిన్న మార్పు అనేది వస్తుంది. అందుకని ఈయనను చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తారు. ఆధ్యాత్మిక చింతన అనేది మానవుడికి అవసరం. ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో ఆధ్యాత్మిక చింతన వస్తుందో లేదో తెలియదు, కానీ అండి వచ్చినవాడు మాత్రం ధన్యాత్ముడు, పుణ్యాత్ముడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఈ వేదికను అలంకరించినందుకు. నెక్స్ట్ కప్పర ప్రసాద్ గారు. ఏబీవీపీ విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టుగా జీవితాన్ని కొనసాగిస్తూనే జనం కోసమే జర్నలిస్టులు అనే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల కోసం కాకుండా జనం కోసం కూడా పనిచేసే ఏకైక వ్యక్తి కప్పర ప్రసాద్ రావు. సో అనేక కథనాల ద్వారా ప్రభుత్వాల నుండి ప్రజలకు మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2012లో తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ యూనియన్ అనేక కార్యక్రమాల్లో బహుజన బతుకమ్మ, రైతు ఆత్మకులపై పెద్ద పర్యటన, ఎంఆర్పిఎస్ మద్దతు, జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ రెండవసారి సీఎం అయిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర, 70 నియోజకవర్గాలకు పైగా ప్రజల సమస్యలకు సేకరించి ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ప్రజల వైపు నుంచి పోరాటం చేసిన సంఘం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. మన జర్నలిస్ట్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? మన వేదాలు పురాణాలని ఒక్కసారి స్మరిస్తే హూ ఇస్ ద బెస్ట్ జర్నలిస్ట్? నారాయణ 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 నారదుడేనండి. నారాయణ నారాయణ అంటున్నా నేను, ఎందుకంటే నారాయణ స్మరణతోటే ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాబట్టి ఈరోజు విలువలతో కూడినటువంటి జర్నలిజం ఎవరన్నా చేస్తున్నారు అంటే కేవలం వీరి దగ్గర శిక్షణ పొందినటువంటి జర్నలిస్టులే. ఇది అతిశయోక్తి కాదు. 10 ఏళ్ల ముందే తెలంగాణ ఎట్లుండే, 10 ఏళ్ల తర్వాత ఎంత మార్పు వచ్చింది అనేది అందరికీ తెలుసు. అనునిత్యం మనకు టీవీలలో కనపడే ఛానల్స్ ఏం చేస్తున్నాయి అనేది కూడా తెలుసు. మరి అంతమంది జర్నలిస్టులు అంత గొప్పగా రాసినప్పుడు ఈరోజు వీరు చేసినటువంటి కృషి వల్లనే మార్పు అనేది వచ్చింది. కాబట్టి ధన్యవాదాలు సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఇంకొక ఆత్మీయ అతిథులు ఇంకొకరు డాక్టర్ వీరభోగ వసంతరాయలు, విద్యావంతుడు, మేధావి, ప్రతిభా అవార్డు గ్రహీత, నిస్వార్థ జీవి, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన యొక్క ఉచిత వైద్యాన్ని అందిస్తూ ప్రజల్లో మంచి మనిషిగా పేరు తెచ్చుకొని ఎల్బీ నగర్ మరియు మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు. అది కాకుండా వీరు కుమ్మరి సంఘ జాతీయ నాయకులు. సో ఇంకొక ఆత్మీయ పెద్దాపురం నరసింహ గారు, భారత్ జై హో చైర్మన్, IFWJ
జాతీయ ఉపాధ్యక్షులు మన యొక్క పెద్దాపురం నరసింహ గారు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ రావుకు వెన్నండుగా ఉండి అనేక కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో యూనియన్ బలోపేతంలో ముఖ్య పాత్ర పోషించారు. వీరు దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో, శ్రీలంక లాంటి దేశంలో భారతదేశ కీర్తిని IFWJ అంతర్జాతీయంగా వినిపించారు. సంఘ సేవ చేయడంతో పాటు ముందు వరుసలో ఉంటారు సంఘ సేవ చేయడంలో వీరు. పెద్దాపురం నరసింహ గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా జాతీయ మహాసభలు గత ప్రభుత్వ సహాయం లేకుండా అద్భుతంగా చేసుకోవడంలో ఆయన పాత్ర చాలా గొప్పది అని చెప్పుకోవాలి. కాబట్టి మన అతిథులు, విశిష్టాతులు, ఆత్మీయతులు అందరూ కూడా మనము మీకు మొదట ఒక ప్రశ్న అడిగిన, ఎంతమందికి గుర్తుకుంది? ఒకటి అడుగుతానని చెప్పిన, ఎంతమందికి గుర్తుకుంది? 1, 2. అయ్యా మీరు చెప్పగలుగుతారా నేనేమన్నాను? అవును కాదు అని చెప్పమన్నాను. అయితే ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు మాట్లాడే ముందు అందరికీ ఒకే ఒక ప్రశ్న, ఎంతమందికి పినాకిని మీడియా తెలుసు? అయ్యో ఒకరిని చూసి ఒకరి చేతులు లేపకండి. మరి మీరు వచ్చింది పినాకిని మీడియాకే కదా. నాకు వంశీ గారిని ఎప్పుడు చూసినా కొంచెం జాలనిపిస్తుంది. ఎంత నిస్వార్థంగా ఎందుకుంటావా అనిపిస్తుంది. అల్లరి చిల్లర చేసే వాళ్ళందరూ కూడా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అంటుంటారు. నేను అడిగిన, ఎందుకండి మీకు ఇంత మీడియా ఛానల్కి ఇంత తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు అంటే, అవసరం లేదు సార్, మనకు అవసరం లేదు, వచ్చేవాళ్ళు జారు. మరి ఇంత గొప్పగా మీరు మీ మీడియా ఛానల్లో జనాలకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. మరి నేను అడుగుతా అంటే, ప్లీజ్ అడగకండి అన్నాడు. అయినా కానీ ధైర్యం చేస్తా, ఎందుకంటే ధైర్యం అంటే అది బ్లడ్లో ఉంది. కాబట్టి దయచేసి మీకు చిన్న విన్నపము, ఎవరైతే పినాకిని మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారికి అడగడానికి మొహమాటం, కానీ నాకు మొహమాటం లేదు. ఎందుకంటే యాంకర్ని కదా, సుమక్కని చూసి నేర్చుకున్న వాళ్ళం ఎవరైనా కానీ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పినాకిని మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏ విషయాలు ఇక్కడ పొందుపరుస్తున్నారో వాటి మీద ఒక చిన్న అవగాహన అనేది మీకు వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా ప్రతిరోజు మీరు దీన్ని చూస్తారు ఏం జరుగుతుంది అనేసి. కాబట్టి ఎంతమంది ముఖ్య అతిథులు మాట్లాడే లోపు సబ్స్క్రైబ్ చేసుకుంటారు? చేసుకున్నారా? చేసుకునే వాళ్ళు ఎంతమంది? చేసుకోబోయే వాళ్ళు ఎంతమంది? కాబట్టి మన ముఖ్య అతిథుల్లో అగ్రశ్రేణులు ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, ఓకే, సముద్రాన్ని మొత్తాన్ని కూడా ఒక చెంబులో బంధించాలంటే కష్టము. కాబట్టి రాఘవేంద్రరావు సార్ని లాస్ట్గా మాట్లాడిద్దాము. అంతకన్నా ముందు మన ప్రమోద్ కొట్టార్ గారు మాట్లాడతారు. పెద్దలు ఆకేల రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా శశిధరన్న గారికి, పప్పర ప్రసాదన్న గారికి, మన దీది గారికి, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్య గారికి, మిగతా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాద ప్రమాణాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క పినాకిని మీడియా వంశీ నా సోదరుడి యొక్క 9వ యానివర్సరీ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వంశీ నేను నిర్వహిస్తున్న సంఘంకి కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఎందుకంటే వంశీ ఎప్పుడు ఏదో ఒక తపనతో ఏదో ఒక కార్యక్రమం చేయాలన్నా మనము చేస్తుండాలి, ఎప్పుడు అనే తపన గల వ్యక్తి వంశీ. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాలుగా వంశీని చూస్తున్నాను. మనం ఎప్పుడు ఉట్టిగా ఉండవద్దు, ఏదో ఒక కార్యక్రమం చేస్తుండాలి. మనం ఎప్పుడు చేస్తుంటేనే నలుగురిలో మనం కలిసినట్టు ఉంటుంది, నలుగురు మనం చూస్తున్నట్టు ఉంటుంది అని చెప్తుంటాడు. నాకన్నా వంశీ వయసులో చాలా చిన్నవాడైనా కానీ నేను చాలా గర్విస్తున్నాను. నా సంఘంలో ఉన్నాడు, నా సంఘంలో ఉండి పనిచేస్తున్నాడు, నాకు సహాయకారిగా ఉంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే దీనికి ఎంతో శ్రమ కోర్చి ఉండాలి, అంటే దీని విషయాల్లో ఎంతో శ్రమ చేసి ఉండాలి.
అంటే మనం హోంవర్క్ అంటాము మన ఇంగ్లీష్లో. దాని వెనకాల ఎంత చేస్తే కానీ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కాదు. విజయవంతం ఏ కార్యక్రమం చేయాలన్నా విజయవంతం కావాలి అంటే చేయాలి. కాబట్టి వంశీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చాలా గర్వపడుతున్నాను. ఇంకా ఇక్కడ చాలా పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చాలా చిన్నవాడిని ఇక్కడ, ఎందుకంటే చాలా పెద్దలు, వాళ్ళకి సమయం చాలా ఇవ్వాలి కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ దగ్గర. మరి ఇప్పుడు పెద్దాపురం నరసింహ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ప్రసాదరావు గారు, మళ్ళీ రాఘవేంద్ర గారికి నాకు చాలా వరకు పేరు తెలియదు, క్షమించాలి. స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే వంశీ గారు మొన్న ఫోన్ చేశారు, పినాకిని మీడియాది మనకి 8th యానివర్సరీ. ఎందుకంటే 4 years నుంచి మా ప్రసాద్ సార్ గారు వస్తున్నారు. అయితే నేనైతే మిస్ అయిపోయినా. ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసినాను, ఇట్లా మేము 8th యానివర్సరీ చేస్తున్నాం సార్, ఖచ్చితంగా మీరు రావాలా అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే జర్నలిజం చాలామంది జర్నలిస్టులు మేము మా యూనియన్లో 3,000 మంది వరకు ఉన్నారు, కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళని గుర్తించలేము. ఫస్ట్ టైం నిన్న ఫోన్ చేసి మీరు ఇంకో విషయం చెప్పారు, బింగుస్వామి ఉత్తమ జర్నలిస్టుగా అతనికి మేము ఎన్నుకున్నామండి అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. అయితే పినాకిని మీడియా అయితే యానివర్సరీ ఇప్పటివరకు ప్రతి టాలెంట్ ఉన్నోళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఈ పరంపర ఇట్లా కంటిన్యూ కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు నరసింహ గారు. అయితే మొదటిలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర పినాకిని మీడియా గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఇంతమంది లేరు, ఇప్పుడు చాలామంది వచ్చారు. కాబట్టి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మీ గురించి మళ్ళీ ఇంకొకసారి పినాకిని మీడియా గురించి చెప్పబోతున్నాను. సో కళల ద్వారా మనలోని అలసత్వాన్ని పోగొట్టుకొని నూతనతో పనిచేస్తూ అభివృద్ధిని సాధిస్తాం. అదిగో అలాంటి ప్రగతి పదంలో నడిచే వారి మానసిక ఆనందం కోసం వారిలోని కళలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయడానికే మా పినాకిని సంస్థ ఆవిర్భవించింది. ఇది స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకి విజ్ఞానం అందించాలన్నది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. మా పినాకిని ఆవిర్భవించి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది. దినదిన ప్రవర్ధమానంగా అవుతూ ఇప్పుడు 8 వసంతంలోకి అడుగుపెట్టింది మన యొక్క పినాకిని మీడియా సంస్థ. నేషనల్ బుక్ ట్రస్ట్ హౌస్లో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు మరెందరో ప్రముఖుల సమక్షంలో మొదలై అందరి ఆదరాభిమానాలు సంపాదించింది మన పినాకిని మీడియా. ధార్మిక విషయాలపై మా సంస్థ వెబ్సైట్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేయడం, దాన్ని అందరూ ఆదరిస్తూ ఉన్నారు. కేవలం ధార్మిక విషయాలే కాకుండా సాహిత్యానికి పెద్దపీట వేశాం. కథలు, కవితలు, సినిమాలు, వార్తలు, పుస్తక సమీక్షలతో మామూలు పాఠకులనే కాకుండా సాహిత్యకారులని, సాహితీవేత్తలని, కవులకి, రచయితలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంది మా పినాకిని మీడియా సంస్థ. ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాము. వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు చంద్రునికో నూలు పోగుల అవార్డుతో ప్రతి సంవత్సరం సత్కరిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, కళను గుర్తించాలి. గుర్తింపు అనేది ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్లో ఏదో ఒక కాంపిటీషన్లో పాల్గొని ఉంటారు, కానీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది ఉంటుంది కదా. ఎందుకు అంటే మిగతా వాళ్ళకి ఏం రాదనా? కాదు. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, ఇంకోసారి మేము ఫస్ట్ ప్రైజ్ పోగొట్టుకోవద్దు అని వీళ్ళు అనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎదుగుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క రంగానికి చెందిన వాళ్ళలో గుర్తింపు అనేది ఉండాలి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో మన యొక్క పినాకిని మీడియా వారు ఈ అవార్డు ప్రదానము ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇది 8వ సంవత్సరము. మరి ఇప్పుడు డాక్టర్ వీరభోగ వసంతరాయలు గారు మాట్లాడతారు. పెద్దలందరికీ పాదాభివందనలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
నా పేరు వీరభోగ వసంతరావు. ఈ పేరు పెట్టింది మా డాడీ. నేను మా సిస్టర్ ట్విన్స్ కమలపిల్లలంగా పుట్టినాం మల్లెపల్లిలో. మా నాయన పెద్దయ్య గారు ఉంటాడు మా ఊళ్ళో. అతను ట్విన్స్గా పుట్టినందుకు వీరభోగ వసంతరాలు విజయలలిత అని పేరు నామకరణం చేసిండు. అందుకోసమే ఈ పేరు పెట్టుకున్నందుకు ఏదో సమాజానికి చేయాలి నా వంతు అని రాజకీయ రంగంలోనైనా నేను ఖర్చు పెట్టుకుంటూ నా సొంత పైసలతో సమాజానికి నా వృత్తి వైద్యం. ఎల్బీనార్లో నా 24 hours క్లినిక్. పేద ప్రజలకు కూడా ఎంతో నేను 24 గంటలు నేను చిన్న క్లినిక్ పెట్టుకొని కమర్షియల్ కాకుండా మ్యాక్సిమం ఫ్రీ కూడా నేను చూసే రోజులు ఉన్నాయి. ఎంతోమంది అప్రిషియేట్ చేసి ఆ బ్లెస్సింగ్సే నేను ఇక్కడ దాకా ఇన్విటేషన్ అంటే నేను పెద్ద ఎమ్మెల్యేని కానీ పిలిచాను. ఇక్కడ దాకా పిలిచినందుకు ఆ బ్లెస్సింగ్సే నాకు అందరి. నేను మాది నాంపల్లి మండలము. అంటే మా శాలివాహన కుటుంబం నుంచి జన్మించినాను కుమ్మరిగా. మా ఫాదర్ వాళ్ళ డాడీ జీవ సమాధి అక్కడే నాంపల్లిలో మాకు టెంపుల్ ఉంది. అంటే మేము రాయనికొండ అని పార్వతీ పరమేశ్వరులు ఈ మహిషాసుర మర్దన్ అని టెంపుల్, అది చాలా ఫేమస్. అక్కడ అతను ఒక ఎరకలతను ఒక ₹1 టెంపుల్ కట్టించిండు. దానికి మేము పూజారులుగా ఉన్నాం. మా వంశం మొత్తం పాట్ మేకర్సే, కానీ పాట్ కాకుండా మొత్తం వైద్య రంగంలోనే మా పూజారులుగానే ఉన్నాం. అట్లా ఎంతోమందికి సేవలు చేస్తూ అలా తెలుపుకుంటున్నాను. అది సేవ అంటే మానవ సేవే మాధవ సేవ. సేవని దేవుడు చేయాల్సిన అవసరం లేదు. హుండీలో ఎక్కడ పోతున్నావు? హిందువులు మన ఇక్కడ 80% ఉన్నారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాకుండా హిందూ దేవాలయంలో వచ్చింది బ్రిటిష్ కాలంలో ఉన్న అదే నడుస్తుంది ఆర్టికల్. అయినా మార్చాలి హిందూ దేవాలయంలో. మనం కూడా హిందూ స్కూల్స్ పెట్టుకోవడము, హిందూ భావాలని, సనాతన ధర్మాన్ని ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి శ్రీరాముడి మందిరం ఏర్పాటు చేసిన అది గొప్పతనం. ఇలాంటి మన హిందూ భావాలను అందరికీ పిల్లలకు కూడా అందరికీ నేర్పాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. దేవుడు ఎక్కడ లేడు. మాతృదేవోభవ పితృదేవోభవ. తల్లిదండ్రులనే చూసుకోవాలి దేవుడిని. పొద్దుగా లేచి తల్లిదండ్రులు ప్రార్థన నమస్కారాలు చేస్తే మీకు ఏ అడ్డంకి ఉండదని నేను భావిస్తాను. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కొడుకులు. పరమేశ్వరుడు ఏమంటే ఈ భూలోకాన్ని మొత్తం తిరిగి రండి అని అంటాడు. వినాయకుడిని ఈ కుమారస్వామిని. వినాయకుడికి వాహనము ఎలక వాహనంతో తిరిగి రాలేడు కదా. ఆయన చిలక నెమలి వాహనం. అందుకోసమే తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే భూమండలం మొత్తం తిరిగినట్టు నీకే మొదటి. అంటే తల్లిదండ్రుల కన్నా మనకు అంటే దేవుడు మనకు సర్వాంతర్యామి. అంటే గాలిలో ఉన్నాడు. ఎక్కడంటే మనం తీసుకున్న గాలి మనం ఒక మనిషిగా చూడలేకపోతున్నాము. అంటే దేవుడు అనేటోడు ఎక్కడ చూడగలుగుతాము? ఒక మనిషిగా. దేవుడు కొంతమంది రూపంలో ఇళ్ళ రూపంలో చూడవచ్చు. అంటే ఏదైనా ఆపద వస్తే సహాయం చేసేటోడే మనకు దేవుడు. అంటే ఆపద వచ్చేటప్పుడు మంచి పనికి ఎవరైనా అడ్డు కలిగితే వారు సహాయం చేస్తారు. వారినే దేవుడు. మనం మన దేవుని రూపంలో వచ్చి దేవుడు పంపించినేమని. అందుకోసమే తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రేమించండి. వాళ్ళు వృద్ధాప్యంలో వేయడం కాదు, వృద్ధులు అయిన తర్వాత మనం పిల్లలు అవుతారు, చిన్నపిల్లలు అవుతారు. చిన్నపిల్లలకు ముసలు అయితే వాళ్ళ మాటలు కూడా వినం మనం. ఎందుకంటే మనం చిన్నప్పుడు వాళ్ళు అన్ని మనకు డ్రాయర్ వేయడము, స్నానం చేపియడము వాళ్ళకు కూడా మనం చేయాలి. అదొక మనం కూడా రేపు ముసలు అవుతాము. మన పిల్లలు మనం చేయాలంటే మనం వాళ్ళకి చేసి వాళ్ళ చూసి మనం నేర్చుకుంటారు. అంటే అది నా ఉద్దేశం. ఓకే, ఇక్కడికి ఈ వంశీ నిజంగా నేను పోయినసారి కూడా వచ్చిన ఇంత సింప్లిసిటీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయినా కానీ ప్రతిభను గుర్తించి పినాకిని అవార్డ్స్ తీసుకున్న అందరికీ హృదయపూర్వక వందనాలు, హృదయపూర్వక నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ. అందరూ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అందనాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మొదటైతే మీ అందరికీ శ్రీరామలల అయోధ్యలో స్థాపించబడిన వేడుక ఇప్పుడే జరిగింది. అందరికీ చాలా అభివందనలు. జై శ్రీరామ్. మొదట పినాకిని మీడియా 8th యానివర్సరీ సెలబ్రేషన్స్.
ఇక్కడ అక్క మీరు రావాలి అని బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చెప్పినప్పుడు ఇదేంటిది అని అడిగాను నేను. అడిగితే అక్క సినిమా అవార్డ్స్ అని చెప్పారు. అదేంటిదండి సినిమా అవార్డ్స్కి వచ్చి నేనేం చేస్తాను అని అనుకున్నాను. దాని కారణం ఏంటంటే నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను డాన్స్ కూడా చేస్తుంటాను చిన్నప్పటి నుంచి. నాకు తెలుగు సినిమాలో ముఖ్య నటిగా మీరు చేయండి అని ఒక ఛాన్స్ వచ్చింది. రాగానే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్, పాటలు పాడడం అన్న డాన్స్ అంటే ఇష్టం. సో చాలా సంతోషం అనిపించింది. కానీ మా నాన్నగారు శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద నటి, నేను పేరు చెప్పానండి, ఆవిడ కలిశారు. కలిస్తే నాన్నగారు అడిగారు, అయితే అసలు పంపించకండి, ఎందుకంటే సినిమా అంటే ఆడపిల్లలు వెళ్తే వాళ్ళకి చరిత్ర ఉండదు అని చెప్పంగానే డ్రాప్ ఆఫ్ అయిపోయాయి అన్నమాట. అనుకోకుండా ఈ ప్రవచన మార్గంలో నేను వచ్చాను. స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్షుల వారి శిష్యురాలిని నేను. అయితే అసలు ఇక్కడ ఎందుకు నన్ను పిలిచారు అనుకున్నాను నేను. అప్పుడు అడిగాను నేను, ఏంటిది అంటే ఈ సినిమా అవార్డ్స్ అంటే మామూలు సినిమాలు కాదక్క, ఇది సనాతన ధర్మము పట్ల ఎవరైతే సేవ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు మేము అవార్డ్స్ ఇస్తున్నాము అని చెప్పారు. అయితే నాకు ఎంత సంతోషం కలిగిందంటే నేను చెప్పలేనండి. దానికి కారణం కూడా నేను చెప్తాను. కోవిడ్లో మనందరం ఖాళీగానే ఉన్నాము, కానీ మన సమయాన్ని ఏదో రకంగా ఉపయోగించుకున్నాము. కోవిడ్లో నేనేం చేశానంటే, ఇంకా వివిధ పనులు చేశాను, దాంట్లో ఒక పని ఏం చేశానంటే సినిమాలు చూసేదాన్ని నేను. మీరు ఆశ్చర్యపడవచ్చు, ఎస్ నేను సినిమాలు చూసేదాన్ని. దాంట్లోనూ తెలుగు మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, తెలుగు పాటలన్నా. కానీ మలయాళం సినిమాస్ తెలుగులో డబ్ అయినవి చూస్తే నేను దాదాపు 2-3 సంవత్సరాలు అసలు కోలుకోలేకపోయాను. అంటే మన భారతదేశంలో ఇలాంటి సినిమాలు చేయబడుతున్నాయా అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే ఆ ప్రతి ఒక్క సినిమాలో దాదాపు 99% ఆఫ్ ద మూవీస్లో చూపించేది ఏంటిది, అదొక్కటే కాదు, మలయాళమే తీసుకోకండి మీరు, మెనీ ఆఫ్ ద మూవీస్ ఐ కెన్ సే, దాంట్లో ఏం చెప్పారు అంటే హీరో ఉన్నవాడు రిలేటెడ్ టు ఇట్, హీరోయిన్ కూడా ఆ మతానికి సంబంధించి ఉంటుంది. నాకు ఏ మత భేదాలు లేవండి, దానికి సంబంధించి ఒక్క వ్యక్తి దీనికి సంబంధించి ఉంటాడు, చాలా మంచివాడుగా ఉంటాడు. విలన్ మాత్రం ఖచ్చితంగా కాషాయ వస్త్రం ధరించి ఏదో స్వామి పీఠాధిపతిగానే చూపించిన 99% ఆఫ్ ద మూవీస్ చూసి నేను ఎంత ఏడ్చేదాన్నంటే, అనే మన బాబాలు, మన స్వామీజీస్, మన సన్యాసిస్లు ఇలాగ పోర్ట్రే చేస్తున్నారు ఆ సినిమాల్లో, నేను చాలా బాధపడిపోయాను. సో నేను ప్రవచనాల్లో కూడా, నా ప్రవచనాలు ఎవరైనా వింటే ఐ ఆల్వేస్ మోటివేట్ పేరెంట్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్, పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరికైతే కళ అనేది ఉందో వాళ్ళు ఖచ్చితంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. దానికి ఎందుకు కారణం అంటే మీడియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ. మనం అందరం చూడండి, దేన్నన్నా నాకు తెలిసి భార్యను కూడా పక్కన కాసేపు ఉంచుతామేమో కానీ మొబైల్ని మనం కాసేపు కూడా దూరం ఉంచము. అంత ఎఫెక్ట్ మీడియా హ్యాస్ ఆన్ అవర్ లైఫ్. అది ఇంట్లో ఆడది కానివ్వండి, బయట పురుషుడు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఈడ్చ వాళ్ళు కానివ్వండి, ఎక్కడ వాళ్ళని కానివ్వండి, మీడియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. ఆ మీడియా అంటే ఏంటిది? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీడియా అంటే మంచిదా చెడ్డదా? నాకు తెలిసి అక్క ఇక్కడ నిల్చున్నారు కాబట్టి మీరు మంచిదే అనాలి అని అపేక్షించవచ్చు. బట్ లెట్ మీ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్, చాకు అనేది మంచిదా కాదా అంటే మీరు ఏం చెప్తారు? ఎలాగైతే శస్త్రక్రియ చేసి ఒక డాక్టర్ ఒక జీవితాన్ని గనక ఒక పేషెంట్కి ఇస్తే అదే శస్త్రాన్ని మనం మంచిది అంటామో, అదే ఒక దొంగ ఒక మనిషిని చంపి దొంగతనం చేయడానికి వాడితే అదే శస్త్రము తప్పు. సిమిలర్లీ మీడియా ఈజ్ ఆల్సో గుడ్ అండ్ బ్యాడ్. నేను పినాకిని మీడియా గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషమైంది నన్ను ఇక్కడ పిలిచారని. ఎందుకు అంటే మీడియాలో కూడా మంచి వాళ్ళు, మంచి పని చేసే వాళ్ళు ఉన్నారు, చెడ్డ పని చేసే వాళ్ళు ఉన్నారు. మీడియా చెడ్డది మంచిది కాదండి. మీడియా ఎవరిది అన్నది, ఇప్పుడు మన వంశీకృష్ణ గారు ఇంత చక్కగా పని చేస్తున్నారు అంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. దాంట్లోనూ యువత ఎలాంటి యువత అంటే నాకు ఆయన చూడంగానే రామాయణం మొన్నే చెప్పానండి నేను, దాంట్లో అంగదుడు నాకు గుర్తొచ్చాడు. అంగదుడు, హనుమంతుడు, నల నీలుడు వీళ్ళందరూ చేసిన పని మనకందరికీ తెలుసు. ఇలాంటి యువతలో ఇట్లాంటి చక్కటి పని చేస్తున్నారు అంటే నేను ఇక్కడ వచ్చి చాలా చాలా మంచి పని చేశాను నాకు అనిపించింది. వంశీ గారు మీకు చాలా చాలా అభివందనలు. అయితే నన్ను ఇక్కడ పిలిచారు, చాలా సంతోషం అనిపించిందండి. బట్ ఈ పినాకిని మీడియా అని చూడంగానే నేను ఈ పినాకిని అంటే ఏంటిది కూడా మనం తెలుసుకోవాలి. నాకు తెలియదు ఎవరి పేరు పెట్టారు. పినాకిని అంటే శక్తి, శివశక్తి. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా శక్తులండి. మన సమాజంలో
అందరికీ ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనము సమాజ ఉద్ధరణ కోసం మనము ఉపయోగించుకోవాలి. అలాంటి ఒక శక్తి మన వంశీ గారు వీళ్ళందరిలో ఉంది. అలాంటి పినాకిని మీడియా 8th యానివర్సరీ సెలబ్రేషన్స్కి చాలా చాలా అభివందనలు. వంశీ గారు ఇలాగే ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఎవరైతే అవార్డీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను చాలా అభివందనలు ఇస్తున్నాను. సో 8th కాదు 80th ఆర్ 100th యానివర్సరీ కూడా నేను రావాలి అని కోరుకుంటున్నాను వంశీ గారు. అందరికీ పునః అభివాదనండి. జై శ్రీరామ్.